నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరెన్నో ఫ్యాక్టరీల గురించి విని చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్టరీ గురించి బహుశా మీరు విని ఎక్కడా ఉండరు, చూసి కూడా ఉండరు. సాధారణంగా మనం దోమలను చూస్తే భయపడతాం, వాటిని తరిగి కొట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ దోమలను చంపడం లేదు, సరికదా కోట్లాది దోమల్ని పెంచుతున్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. కొలంబియాలోని మోడల్ నగరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వారానికి ఏకంగా 3 కోట్ల దోమల్ని ఉత్పత్తి చేస్తోంది. అసలు దోమలను ఎందుకు పెంచుతున్నారు, దీని వెనుకున్న సైన్స్ ఏంటి అనే ఈ ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ వ్యవస్థాపక డైరెక్టర్ స్కాట్ ఓ'నీల్ నేతృత్వంలో ఈ అద్భుత ప్రయోగం జరుగుతోంది. కొలంబియా వంటి దేశాలు దశాబ్దాలుగా డెంగ్యూ, జికా, చికెన్ గున్యా వంటి భయంకరమైన దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పోరాడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే క్రమంలో ఈ మస్కిటో ఫ్యాక్టరీ వెలిసింది. ఈ ల్యాబ్లో ఒక్కో స్ట్రిప్ మీద దాదాపు 10,000 దోమ గుడ్లను సేకరిస్తారు. అలా కొన్ని లక్షల గుడ్లను పొదిగించి వాటిని లార్వా దశకు తీసుకొస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సాంకేతికతను ఉపయోగిస్తారు. ఆడదోమలు మగదోమలను వాటి పరిమాణం ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఆడదోమలు పరిమాణంలో కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆ ల్యాబ్లో ఆడదోమల సంఖ్య ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కోట్లాది దోమల కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా అందిస్తారు. ముఖ్యంగా ఆడదోమల పునరుత్పత్తి కోసం వాటికి రక్తాన్ని ఆహారంగా ఇస్తారు. ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన రక్తాన్ని వీటికి ఆహారంగా అందించడం జరుగుతుంది. 300 గుడ్లు అలాగే వాటికి కావాల్సిన ఆహారాన్ని కలిసి ఒక జెలటిన్ క్యాప్సూల్లో ఉంచుతారు. వీటిని నీటిలో వేయగానే దోమలు పెరుగుతాయి. ఈ ప్రయోగంలో అసలైన హీరో పుల్పాకియా అనే బ్యాక్టీరియా. శాస్త్రవేత్తలు దోమల శరీరంలోకి ఈ బ్యాక్టీరియాని ప్రవేశపెడతారు. పుల్పాకియా బ్యాక్టీరియా దోమ శరీరంలో ఉన్నప్పుడు ఆ దోమ డెంగ్యూ లేదా జికా వైరస్లను మనుషులకి వ్యాపింపజేయలేదు. అది ఎలాగంటే, ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలను బయట వదిలినప్పుడు అవి సాధారణ దోమలతో కలిసి సంతానోత్పత్తి చేస్తాయి. తద్వారా పుట్టే తదుపరి తరం దోమలన్నిటికీ ఈ బ్యాక్టీరియా సహజంగానే వ్యాపిస్తుంది. అంటే కాలక్రమేణా ఆ ప్రాంతంలోని దోమలన్నీ సురక్షితమైన వాటిగా మారిపోతాయి. ల్యాబ్లో పెరిగిన ఈ పుల్పాకియా దోమలను ప్రజల మధ్యలోకి విడుదల చేయడానికి 3 మార్గాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక డెలివరీ బాక్సుల ద్వారా బైకుల మీద వెళ్తూ నగరమంతా దోమలను విడుదల చేయడం ఒకటి. అత్యంత ఎత్తైన ప్రాంతాలు చేరుకొని అక్కడ డ్రోన్ల సహాయంతో ఈ దోమలను సరఫరా చేస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగం మంది దోమల ద్వారా వచ్చే వ్యాధుల ముప్పులోనే ఉన్నారు. ఈ పుల్పాకియా సాంకేతికత ఒక విప్లవాత్మకమైన పరిష్కారం. కొలంబియాలో ఇప్పటికే దీనివల్ల డెంగ్యూ కేసులు భారీగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. మా లక్ష్యం కేవలం దోమలను పెంచడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలని కాపాడటం అని స్కాట్ ఓ'నీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వినూత్న సైన్స్ ప్రయోగం త్వరలోనే మన దేశంలో కూడా డెంగ్యూ రహిత సమాజాన్ని నిర్మిస్తుందని ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.